టెలివిజన్ కి స్వాగతం. పొలంలో పనులు చేస్తుండగా దాడి చేసిన తేనెటీగలు తీవ్ర గాయాలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామంలో పొలంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో పొలం యజమాని కుమారుడు అక్కడికక్కడికే సొమ్మసిల్లి పడిపోయాడు. అది గమనించిన మరో వ్యక్తి తండ్రికి ఫోన్ చేయడంతో పొలంలోనికి వచ్చిన తండ్రి పైన మరో ఇద్దరి పైన తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే అప్రమత్తమై తేనెటీగల బారి నుండి తప్పించుకుని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అట్లా దిగుతా ఉండో ఉండో నువ్వు అల్లాడిద్దో ఉండో కృష్ణ రోడ్లు వ్యవసాయ చేతులు పంచడం అట్లా కొద్ది ముందుకి అయిపోయిలే అయిపోయి ఇంకేమైనా లేవులే అయిపోయినాయా పోదాం అయిపోయి అగ్గా ఉండు ఊరుకుండల్లా అయిపోయింది ఇంకా పోదాం అయిపోయి ఉండు అయిపోయి ఉండు పోదాం అయిపోయి విష్ణు వచ్చిందక్క వచ్చి ఉండో విష్ణు ఉండో నువ్వు అల్లాడిద్దో ఉండో కృష్ణ రోడ్లు వ్యవసాయ పనుల్లో బురద క్షతం చేస్తుండగా ఆ చింత చెట్టు మీద ఉండే పెద్ద తెనుగులు విపరీతమైన దాడి చేసి గాయపరిచినాయి. పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, అంటే చాలా క్రిటికల్గా ఉంది. అనంతపురంకి రిఫర్ చేశారు డాక్టర్ని.
ఎంతమంది అన్న? మొత్తం అంతా నలుగురు కొడుకు విష్ణు అనే అబ్బాయికి, అమరేంద్ర తండ్రికి, మళ్ళీ లక్ష్మణమూర్తికి, బడప్ అనే అబ్బాయికి నలుగురికి పెద్ద ఎత్తున దాడి జరిగింది. విష్ణు అనే అబ్బాయికి పెద్ద ఎత్తున దాడి చేశారు. పని చేస్తుంటే ట్రైనింగ్లు లేచినాయి, సాధ్యం కాకుండా లేచినాయి ట్రైనింగ్లు. అవి ఎంత దులుపుకున్నా పోవడం లేదు. నేను పరిగెత్తేసేసినాను. విష్ణు అన్న పిల్లోడు ఆడే అన్నీ కొరికినాయి, ఎక్కువ కొరికినాయి. మనిషి అడ్డం పడినాడు. వాళ్ళ ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ ఆయన వచ్చి తోలుకొని పోయే లోపల వాళ్ళ ఆయనకు కానీ అన్నీ సుమారు కొరికేసినాయి. ఆ పిల్లోడే అడ్డం పడ్డాడు. ఆ పిల్ల అట్లా బైక్లో ఎక్కించుకొని వెళ్ళొచ్చినాడు. ఇది జరిగింది. ఎంతమంది ఉంటారు? నలుగురు ఉన్నాము. నలుగురు నేను, అమరేంద్ర అనే పిల్లోడు, విష్ణు అనే పిల్లోడు, మళ్ళీ బడప్ అనే పిల్లోడు. వీళ్ళు సాధ్యం లేచినాయి, విపరీతంగా లేచినాయి.